అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రత్యంగిర దశమహావిద్య ఉపాసకులు గుండెపూడి శివసుధీర్ శర్మ గురువుగారు. గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఎప్పటినుంచో కొంతమంది పాపం పెళ్లి ప్రయత్నాలు ఎంతో చేస్తూ ఉంటారు. ఏజ్ కూడా 30 ఏళ్ళు దాటిపోతూ ఉంటుంది. కానీ పెళ్లి మాత్రం సంబంధాలు కుదరవు. కొన్ని కుదిరినట్టే ఉండి లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి కారణం జాతక దోషాలేనా లేదా ఇంకేమైనా కూడా ఉంటాయా? తప్పనిసరిగా నాన్న. ముఖ్యంగా జాతకం అనేటువంటిది సంపూర్ణంగా మనం పుట్టినప్పటి నుంచి వేసే ప్రతి అడుగులో ఒక భాగం. ఓకే. నవగ్రహాల కదలిక మన జీవన గమనానికి మూలాధారం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కొంతమంది వ్యక్తులు చనిపోయారు అనుకున్న తర్వాత బ్రతికున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది మంచిగానే ఉన్నారు అనుకున్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి టక్కన పోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. అవునా? వీటికి కూడా ఏంటి జీవనాధారం? ముఖ్యంగా నవగ్రహ కదలిక. మన వివాహ వ్యవస్థకు వచ్చేసరికి చాలా రకాల సమస్యలు ఉంటాయి కదా. ముఖ్యంగా పూర్వకాలంలో బాల్య వివాహాలు అని చెప్పి చేసేవాళ్ళు. పూర్వకాలంలో ఎలా అంటే 8 సంవత్సరాలకు అమ్మాయికి వివాహం చేసేవాళ్ళు. 8 సంవత్సరాలకు అమ్మాయికి వివాహం, దాంట్లో అనుమానమే లేదు. ఎందువల్ల? ఇక్కడ కన్యాదానం చేసేటప్పుడు కొన్ని రకాల మంత్రాలు ఉంటాయి. వాటిల్లో సహిరణ్యోదక ధారాపూర్వక కన్యాదానం అహంకరిష్ి అని చెప్పి మంత్రం ఉంటుంది. రజస్వల కాకముందు వివాహం చేస్తే అసలైన కన్యా అని అర్థం. అది కన్యాదానం. కాలక్రమేపీ నిజంగా అది చాలా గొప్ప విషయం నాన్న. ఒక మాట చెప్పాలి అంటే రజస్వల పూర్వకంగా వివాహం చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. దాంట్లో చాలా నిగూఢమైనటువంటి అర్థాలు ఉన్నాయి. బాల్య వివాహాలు నేరం అనేటువంటి స్థాయికి మనం వచ్చిన తర్వాత మార్చుకున్నాం. కానీ 8 ఏళ్ళకి వివాహం చేస్తారు నాన్న. బాల్యంలో ఇప్పుడు మనం ఏం చెబుతుంటాం? మన పెద్దలు ఏం చేస్తుంటే మనం కూడా అదే చేస్తుంటామని చెబుతాం. పెద్దలు ఏం చెప్తే అది వినం. మనం ఏం చేస్తున్నామో మన పిల్లలు కూడా అదే చేస్తారు. అవునా? అందుకని పిల్లల ముందు చేయొద్దు అని చెప్తుంటారు. దాని విధానం ఏంటి? మనం ఏం చెబితే అది వాళ్ళు చేస్తుంటారు. ఏం చేస్తుంటే అది చేస్తుంటారు. అంటే వాళ్ళ మైండ్లో నాటుకుపోయింది. అవునా? 8 ఏళ్ళకి 8 ఏళ్ళకి అమ్మాయికి వివాహం చేస్తే నా భర్త ఇత్తను అని చెప్పి మెంటల్గా ఫిక్స్ చేస్తున్నామా లేదా? రజస్వలు అయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కబురాన్ని పంపిస్తున్నారు. ఈ లోపల వివాహాలు పాడవవు. ఎందుకంటే మెంటల్గా ఆల్రెడీ అమ్మాయికి ఫిక్స్, నాకు పెళ్ళి అయిపోయింది, వేరే పురుషుడితో మాట్లాడకూడదు, వేరే పురుషుడితో ముట్టుకోకూడదు, దూరంగా ఉండాలి, మెంటల్గా ఫిక్స్ అయిపోయింది. ఇంకా కాపురాలు ఎక్కడ పాడైపోతాయి నాన్న? ఆడపిల్లల జీవితాలు ఎక్కడ పాడైపోతాయి నాన్న? భద్రంగా ఉన్నాయా లేవా? అవునా? అది చివరికి 18 ఏళ్ళకి వచ్చింది. అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరం వివాహం చేయొచ్చు అని గవర్నమెంట్ ఒక వయసుని నిర్ధారించి చెప్పేసింది. ఇక్కడ అమ్మాయి వయసు ఎంతసేపటికి తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. ఎందుకు అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకంటే మెచ్యూరిటీ లెవెల్స్ 3% ఎక్కువగా ఉంటుంది. 3 సంవత్సరాల ముందే ఉంటుంది వాళ్ళకి. అబ్బాయిలకి 21 సంవత్సరానికి వచ్చే మెచ్యూరిటీ అమ్మాయిలకి 18 సంవత్సరాలకు వచ్చేస్తుంది. ఇక్కడ అమ్మాయిని తక్కువగా ఉండమని కాదు, ఇద్దరు ఈక్వల్ అని చెప్పడం. అక్కడ చాలామంది వయసు తక్కువ కాబట్టి చిన్నదని చెప్తున్నాం. కానీ చిన్నది కాదు, మెచ్యూరిటీ లెవెల్స్లో ఇద్దరు ఈక్వల్ రా, నీతో సమానంగా ఉంది అమ్మాయిని చెప్పడం కోసం. అర్థమైందా? ఆడవాళ్ళకి స్త్రీణా ద్విగుణమాహారో బుద్ధిశ్చాపి దుర్గుణం సాహసం షడ్గుణం చేయవా అని చెప్పి ఒక శ్లోకం ఉంది. 2 పాళ్ళు మగవాళ్ళ కంటే ఆహారం ఎక్కువ తింటారట. 4 పాళ్ళు బుద్ధి ఎక్కువగా ఉంటుంది మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి. సాహసం డేర్ 6% ఎక్కువగా ఉంటుంది ఆడవాళ్ళ కంటే మగవాళ్ళకి. ఇవి ధర్మరాజు గారు చెప్పినటువంటి శ్లోకం ఇది. అంటే అంతకుముందు యుగాల్లోనే ఆడవాళ్ళ గురించి ఎంత రీసెర్చ్ చేశారో చెప్పండి, చూడండి. దాన్ని ఇప్పుడు మనం ఫాలో అవుతూ వెళ్ళిపోతున్నాం. అవునా? ఆడవాళ్ళ బుద్ధి వికాసం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, తొందరగా ఉంటుంది. మగవాళ్ళ బుద్ధి వికాసం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ రెండింటిని ఈక్వల్ చేయడం ఏదైతే ఉందో అదే వివాహం. అసలు ఈ 21 ఇయర్స్కి 18 ఇయర్స్కి వివాహాలు జరుగుతున్నాయా? జరగట్లేదు. బీటెక్ అవ్వాలి, ఎంటెక్ అవ్వాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలి అయ్యేసరికి 24 ఇయర్స్ 23 ఇయర్స్ గ్యారంటీ వస్తున్నాయి.
మ్యారేజ్ ఎప్పుడు చేస్తామండి, మా అబ్బాయి ఇంకా సెటిల్ అవ్వలేదండి. ఎప్పుడు సెటిల్ అవుతాడు? అవ్వకపోతే ఇంక పెళ్లి చేయమా? వాడి దరిద్రం చేత ఏదో గ్రహాలు బాగాలేదు, అవ్వలేదు, పెళ్లి చేయమా? అమ్మాయి మా అమ్మాయి ఇంకా చదువుకుంటానంటుందండి. పెళ్ళైన తర్వాత చదువుకోకపోవడానికి ఏముంది నాన్న? మా అమ్మగారి వాళ్ళ మేనమామ కూతురు వివాహమై 2 పిల్లలు పుట్టిన తర్వాత, పిల్లలు డిగ్రీలు అయిపోయిన తర్వాత ఆవిడ చదువుకొని గవర్నమెంట్ జాబ్ కొట్టింది. కాంట్రాక్ట్ బేస్ మీద జాబ్ కొట్టింది. ప్రశాంతంగా జాబ్ చేసుకుంటుంది. చదువుకోవడానికి, విజ్ఞానానికి వాడికి వయసుతో సంబంధం లేదుగా. ఎంత వయసు వచ్చినా చదువుకోవచ్చుగా. నాకు మంత్రాలు నేర్పించిన ఒక గురువు గారు చనిపోయే సమయానికి 92 ఏళ్ళు. 92 ఏళ్ళ పాటు మాలాంటి వాళ్ళని కొన్ని వేల మంది తయారు చేశారు ఆయన. కానీ 92వ సంవత్సరంలో చనిపోయే రోజు కూడా ఒక గురుగారి దగ్గరికి వెళ్ళి మంత్రాలు నేర్చుకొని వస్తారు ఆయన. అప్పటికి కూడా అంటే ఎంత నేర్చుకున్నా విద్యకు అంతం లేదు కదా. రిక్షా వేసుకొని వెళ్ళి రిక్షాలో కూర్చొని వేరే ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ నేర్చుకొని వచ్చేవారు. అవునా? విద్యకి వయసుతో సంబంధం లేదు. ఇంకా చదువుకోవచ్చు కాబట్టి ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. అలాంటిది నువ్వు బుద్ధి వికాసానికి దీనికి సంబంధం లేదు. ఉద్యోగాలకి సెటిల్ అవ్వటం లేదు, సెటిల్ అవ్వటం లేదు, సెటిల్ అవ్వాలి, సెటిల్ అవ్వాలి, సెటిల్ అవ్వాలి, సెటిల్ అవ్వాలి. ఇలా 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 26 ఏళ్ళు, 27 ఏళ్ళు వస్తున్నాయి. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు సంబంధాలు చూడటం. కొంతమంది ఇంకా పాత మనుషులు ఉన్నారు. పాపం వాళ్ళు 18 ఏళ్ళు రాగానే పెళ్లి చేసేయాలన్న ఆలోచనతో ఉన్నారు. ఇంకా నిజంగా చెప్పాలి అంటే రజకులు, నాయి బ్రాహ్మలు ఇట్లాంటి కులాలు ఇప్పటికీ 18 ఏళ్ల లోపల 18 ఏళ్ళకి పెళ్లి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ వయసు రాగానే పెళ్లి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే 26 ఏళ్ళు, 27 ఏళ్ళ వరకు ఉద్యోగం చేస్తూ చదువు అయిపోయిన తర్వాత ఇంకా ఏదో పెద్ద ఉద్యోగం రావాలి, ఇంకా శాలరీస్ ఎక్కువ రావాలి, ఇంకా అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి అనే ఆలోచనతో సంబంధాలు చూసిన దగ్గర నుంచి 26 ఏళ్ళ దగ్గర నుంచి ఒక పట్టాన్ని నచ్చదు. అమ్మాయికి నచ్చదు, అబ్బాయికి నచ్చదు. అలా టైం గడిచిపోతూ గడిచిపోతూ 32 ఏళ్ళు, 33 ఏళ్ళు వస్తుంది. దాంతో వివాహం జరగడం అనేది ఒక పెద్ద సమస్య అయితే, వివాహం అయిన తర్వాత కలిసి ఉండడం అనేది పెద్ద సమస్య. ఇవాళ రోజున ముఖ్యంగా ఉన్న సమస్య అదే. వివాహం అవడం అనేది ఒక సమస్య, అయిన తర్వాత కలిసి ఉంటారా లేదా అనేది గ్యారంటీ లేనటువంటి లైఫ్ అయిపోయింది. మనం కోర్టుకి వెళ్తే క్రిమినల్ కేసులు జడ్జి ఖాళీగా ఉంటుంది, సివిల్ కోర్టు ఖాళీగా ఉంటుంది, ఓన్లీ ఫ్యామిలీ కోర్టు ఒక్కటే బిజీగా ఉంటుంది. ఏంటంటే డివోర్స్, 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 డివోర్స్. ప్రతి చిన్నదానికి కూడా సెన్సిటివ్గా ఆలోచించి ఓవర్గా థింక్ చేసి ఆటోమేటిక్గా ఒక్క మాటతోనే బ్రేకప్, నీకు నాకు ఒకటే మాట. పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా గ్యారంటీ లేని లైఫ్లు అయిపోయినాయి. పెళ్ళై 6 నెలలు కాపురం చేస్తారా లేదా గ్యారంటీ లేదు, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. దీంట్లో కొన్ని కొన్ని రకాల కారణాలన్నా జాతక సమస్య అనేది ఒకటైతే, మనం మన చేతులారా చేసుకుంటున్నటువంటి కొన్ని సమస్యలు కొన్ని 18 ఏళ్ళకి పెళ్లి చేయమంటే చెయ్యకుండా 30 ఏళ్ల వరకు పెళ్లి చేయకుండా ఉంచేస్తే 18 నుంచి 30 ఏళ్ల వయసు 12 సంవత్సరాలు. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, నేను ఒక్కడనే అంటల్లా, ఎవరైనా 18 ఏళ్ల దగ్గర నుంచి వీడికి స్నేహితులు, ఉద్యోగంలో స్నేహితులు, రాత్రి పబ్కి వెళ్తాడు, ఫోన్లో మాట్లాడతారు, చాటింగ్ ఇవనేసరికి 2, మళ్ళీ పొద్దున్నే లేస్తాడు, ఉద్యోగానికి వెళ్తాడు, మళ్ళీ సాయంత్రం ఎన్నింటికి తాగొస్తాడో తెలియదు, తప్పదాగొస్తాడో తెలియదు, తాకుండా ఇంటికి వస్తాడో తెలియదు, ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియదు, ఎక్కడా రిస్ట్రిక్షన్స్ లేవు. 12 సంవత్సరాలు ఎక్కడా రిస్ట్రిక్షన్స్ లేని లైఫ్ ఫేస్ చేసి లీడ్ చేసిన తర్వాత ఉన్నట్టుండి పెళ్ళైన తర్వాత ఏం చేయాలి? చచ్చినట్టు 6ంటికి ఇంటికి రావాలి. తాగి రావడానికి ఛాన్స్ లేదు, ఎవరితో చాట్ చేయడానికి అవకాశం లేదు, ఎవరిని కలవడానికి అవకాశం లేదు, ఎవరితో ఫోన్లో మాట్లాడడానికి ఛాన్స్ లేదు. 12 సంవత్సరాలు ఫ్రీ లైఫ్ అలవాటు అయిపోయిన తర్వాత ఒక్కసారి రిస్ట్రిక్ట్ చేస్తే ఎలా ఉంటుంది లైఫ్? ఇబ్బందా కాదా? ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? ఎందుకు ఇదంతా అనుకుంటారు. కట్ అయిపోయింది లైఫ్. మన చేతులారా చేస్తున్నావా లేదా? అవునా? పెళ్ళైన తర్వాత పెళ్లి మంటపంలో విడిపోయిన దంపతులు ఉన్నారు నాన్న. పొద్దున పెళ్ళి సాయంత్రానికి నేను వెళ్ళను, కాపురానికి వెళ్ళానని చెప్పిన అమ్మాయిలు ఉన్నారు. పెళ్ళైన తర్వాత కూడా ఎట్లుంటుంది? మీ అమ్మ వాడు మా ఇంటికి రావడానికి లేదు, ఈ అమ్మాయి పెట్టే రిస్ట్రిక్షన్స్ ఫస్ట్ రావడానికి లేదు. అత్త అంటే అత్తను అత్తలాగా ఎందుకు చూడాలి నాన్న? అమ్మలాగా చూడొచ్చు కదా. నన్ను ఒక ఆయన క్వశ్చన్ చేశాడు మొన్న ఈ మధ్య, ప్రతి అత్తగారు వచ్చిన కోడల్ని కూతురులాగా చూసుకుంటే ఏ సమస్యలు ఉండవు కదా అని. వచ్చిన ప్రతి కోడలు అత్తమామని తల్లిదండ్రులాగా చూసుకుంటే అంతకంటే సమస్యలు ఉండవుగా.
అవునా? అవును. అత్త అనే పోస్ట్ రాగానే వాళ్ళు ఒక రకమైన స్థాయికి వెళ్ళిపోతారు. ఉమ్. కోడలు రాగానే అత్త నా మీద ఎలా ఉన్నా విరుచుకుపడుతుందని చెప్పి ఒక రకమైనటువంటి ఆలోచనతో వీళ్ళు ఉంటారు. ఉమ్. దీంతో పాటు ముఖ్యంగా కాపురాలు పాడవడానికి, పెళ్లి లేట్ అవ్వడానికి కారణం ఎవరంటే తల్లిదండ్రులే. ఉమ్. పెళ్లి చేసాం, వదిలిపెట్టాం, ఉమ్. తన్నుకుంటారా, ఏం చేసుకుంటారో మీరు కొన్ని రోజులు పడి ఉంటే ఆటోమేటిక్గా సర్దుకుంటారు. ఉమ్. తల్లి ఫోన్ చేస్తుంది ఉమ్. కూతురికి, అమ్మా ఇవాళ ఏం కూర చేసావమ్మా? ఇవాళ అమ్మ పచ్చడి చేశానమ్మా. పచ్చడి మెతుకు తినాల్సిన కర్మ నీకేం పట్టిందమ్మా, వచ్చేయి. అవునా నాన్న, సర్లే నాన్న, ఇవాళ కాబట్టి రేపు చేసుకోవచ్చు నాన్న, తినొచ్చు నాన్న అని చెప్పాల్సిన తల్లి, ఉమ్. సర్దుకుపోవాలి అని చెప్పాల్సిన తల్లి సర్దుకొని వచ్చే అని చెప్తే ఎలా ఉంటుంది? అవును. ఉమ్. కాపురాలు ఎక్కడ నిలుస్తాయి? ఉమ్. అవునా? ఉమ్. ఇక్కడ పుట్టింటి నుంచి మొదటి నుంచి మనం అలవాటు చేయాలి. అత్తింట్లో ఎలా ఉండాలి, భర్తను ఎలా చూసుకోవాలి, ఏం చేస్తే కాపురం నిండుగా ఉంటుంది. పిల్లలు ఇక్కడ వీళ్ళ ఆలోచన విధానాన్ని పుట్టే పిల్లలు కూడా అలానే పుడుతున్నారు నాన్న. ఉమ్. వాళ్ళు కూడా మూర్ఖులుగా తయారవటం, మొండితనంగా, శాడిజం, సైకోయిజం, ఉమ్. ఉమ్. ఆటిజంతో కొంతమంది పిల్లలు పుడుతూ ఉంటారు. ఉమ్. ఇవన్నీ కూడా మన పూర్వీకులు భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి మంచి సంబంధాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా మనకు పుట్టేటువంటి సంతానం అంతా కూడా దరిద్రంగా పుడుతూ ఉంటారు. ఓకే. రాక్షస సంతానం కలుగుతూ ఉంటుంది ఓ మాట చెప్పాలంటే. ఉమ్. అవునా? ఉమ్. ఇప్పుడు పూర్వజన్మలో రుణ సంతానం ఒకటి ఉంటుంది, ఉమ్. కర్మ సంతానం ఒకటి ఉంటుంది, ఉమ్. అట్లానే మన కుటుంబాన్ని వృద్ధి చేసేటువంటి సంతానం ఒకటి ఉంటుంది. అలాగే ఇప్పుడు ఒక తండ్రి ఒక కుమారుడు అని చెప్పడం వేరు, ఇతని యొక్క తండ్రి ఇతను చెప్పే స్థాయికి తీసుకెళ్ళటం వేరు. ఉమ్. అవునా? ఇప్పుడు నా కొడుకే ఉన్నాడు అనుకుందాం, ఫలానా సుధీర్ శర్మ గారి అబ్బాయి ఈ అబ్బాయి అని చెప్తే అది నార్మల్. ఉమ్. భరద్వాజ్ వాళ్ళ నాన్న సుధీర్ శర్మ అని చెప్తే ఉమ్. నాకు చాలా హ్యాపీ కదా, అవును. అంటే నా కొడుకు మంచి స్థాయికి వెళ్ళిపోయాడు కదా. ఉమ్. ఉమ్. అలాంటి సంతానం ఒకటి ఉంటుంది. ఉమ్. ఈ 3 రకాల సంతానాలు ఉంటాయి. ముందు ముఖ్యంగా వీటిల్లో ఎక్కువగా కర్మ సంతానాన్నే కంటున్నారు మన వాళ్ళు ఎంతసేపటికి. ఈ కర్మ సంతానం ఎక్కడి నుంచి వస్తుంది? మన పూర్వీకులు ఎవరో ఎక్కడో తప్పు చేశారు, ఆ తప్పుల ద్వారా సంతానం ఇట్లా కలుగుతుంది. అరే మనమన్నా మంచిగా ఉందాం, మన నెక్స్ట్ జనరేషన్ అయినా మంచిగా ఉంటుందన్న ఆలోచన రానివ్వటంలే మనవాళ్ళు. ఉమ్. ముఖ్యంగా వివాహాలు చెడిపోవడానికి కారణం ఏంటి అంటే తల్లిదండ్రులు. పెళ్ళిళ్ళు చెయ్యకపోవడానికి కారణం తల్లిదండ్రులు. ఉమ్. 32 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోమంటే చేసుకోరు, ఫ్రీ లైఫ్కి అలవాటు పడిపోయారు. తర్వాత పెళ్లి చేసుకోమంటే ఎందుకు చేసుకుంటాం? ఉమ్. ఇదే బాగుంది. నైట్ 10కి రావచ్చు, 11కి రావచ్చు, పబ్కి వెళ్ళేసి ఏదో ఫ్రెండ్స్తో మాట్లాడుకొని రావచ్చు, మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు. పెళ్ళైంది చుడీదారే వేసుకోవాలి, శారీనే కట్టుకోవాలి. ఉమ్. అంతవరకు అసలు శారీ కట్టుకోవడం, ఇప్పుడు నిజంగా ఈ శారీ డ్రాపర్స్ ఉంటారు, వీళ్ళందరికీ ఎందుకు పనులు వచ్చినాయి? ఉమ్. కట్టుకోవడానికి వీళ్ళకి రాదు. చేతకాక. అది నేర్పించకనే కదా. ఉమ్. చేతకాక అంటే ఎవరు నేర్పించట్లేదు? తల్లి కదా నేర్పించాల్సింది. ఉమ్. అవునా? తల్లి నేర్పించట్లేదు కదా. ఉమ్. ఇవి కొన్ని రకాల భౌతికంగా ఇప్పుడు మనకు ప్రస్తుతానికి కనపడుతున్నటువంటి కారణాలు నాన్న. ఉమ్. వీటితో పాటు మరి పెళ్ళి తొందరగా చెయ్యొచ్చు కదా, ఆలోచన తల్లిదండ్రులకు రావచ్చు కదా, వస్తే చేస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే జాతక విషయంలో తీసుకుంటే ముఖ్యంగా శుక్ర కుజగ్రహాల ప్రభావం ఇప్పుడున్నటువంటి జనరేషన్ మీద అతి ఎక్కువగా ఉంది. ఉమ్. శుక్రుడు కుజుడు ప్రభావం అతి ఎక్కువగా ఉంది నాన్న ఇప్పుడున్న జనరేషన్స్ మీద. కుజదోషం అనేటువంటిది చాలామంది మనకి ఏం చేస్తారంటే లగ్నం నుంచి ఉన్నటువంటి స్థానాన్ని బట్టో, చంద్రుడు ఉన్నటువంటి స్థానాన్ని బట్టో చూసి చెప్తారు. వీటికి రెండిటికి మించి డేంజరస్ పొజిషన్ ఏంటంటే శుక్రుడితో కాంబినేషన్ కుజుడు కలిస్తే, ఉమ్. కుజ దృష్టి కలిగిన తప్పనిసరిగా వివాహం కాకపోవడం, వివాహమైనా కలిసి ఉండలేకపోవడం, కలిసి ఉన్న సంతానం లేకపోవడం, సంతానం కలిగిన కరెక్ట్ అయినటువంటి సంతానం కలగకపోవడం, ఓకే. ఉమ్. అనారోగ్యము లేదంటే శాడిజము ఇట్లాంటి పిల్లలు. ఉమ్. ఇప్పుడు హైపర్ యాక్టివ్ చూస్తుంటాం మనం, ఉమ్. హైపర్ ఉంటారు, ఆ యాక్టివ్నెస్ కూడా తట్టుకోవడం కష్టం, అవును. అలాంటి పిల్లలు పుట్టడం. ఇవన్నీ కూడా మన జాతకంలో శుక్రకుజుల గ్రహస్థితి ఏదైతే ఉంటుందో వాటి కాంబినేషన్ ద్వారా అతి ఎక్కువగా జరుగుతున్నాయి. పెళ్ళిళ్ళు కాకపోవడం, అయిన తర్వాత కలిసి ఉండకపోవడం, సంతానం కలగకపోవడం, సత్సంతానం కలగకపోవడం, ఉమ్. పిల్లలు పుట్టిన తర్వాత కూడా వీళ్ళిద్దరూ సత్సంబంధాలు లేకపోవటం. ఉమ్. చిన్న మాట నాన్న, ఇప్పుడు పెద్ద సమస్యలు ఏం లేదు, ఉమ్. చిన్న మాట అంటే చాలు. అందులోని పెళ్ళైన తర్వాత ఇప్పుడు జనాలను చూస్తుంటాం, 3 బెడ్రూమ్ ఫ్లాట్, నీ బెడ్రూమ్ నీకే, నా బెడ్రూమ్ నాకే, మరి ఇద్దరం కలిసి ఉంటాను ఓ బెడ్రూమ్, ఉమ్. నీ ఫోన్ నీదే, నా ఫోన్ నాదే, నా ఫోన్ ప్యాటర్న్ నీకు తెలియద్దు, నీ ఫోన్ ప్యాటర్న్ నాకు వద్దు, నీ బ్యాంక్ అకౌంట్ నీదే, నా బ్యాంక్ అకౌంట్ నాదే. ఉమ్. దాన్ని కాపురం ఎందుకంటారు దాన్ని? ఉమ్. అంతే కదా. ఇప్పుడు కోలివింగ్ హాస్టల్స్ అను ఈ కాపురం రెండు ఒకటేగా. ఉమ్. ఉమ్. అవును. అవునా? సో ఇక్కడ వచ్చిన బాధను తట్టుకుంటూ
ఇప్పుడు మన తల్లిదండ్రులు ఎన్నో బాధలు పడ్డారు నాన్న. ఇప్పుడు భర్త వల్ల కావచ్చు, అత్తమామ వల్ల కావచ్చు, ఎన్నో కష్టాలు పడ్డారు. వాళ్ళు ఓర్చుకొని ఉంటున్నారు కదా. అదే ఓర్పు మనకు ఎందుకు నేర్పించరు? అదే ఓర్పు మనకు నేర్పించారు కదా. నాన్న ఏదైనా కష్టం వచ్చింది తట్టుకో నాన్న, కొన్ని రోజులే. ఇప్పుడు ఎంత మూర్ఖుడైనా ఒకప్పుడు మారాల్సిందే. మంచివాడు మూర్ఖుడిగా మారకూడదని గ్యారంటీ లేదు, మూర్ఖుడు మంచివాడిగా మారకూడదని గ్యారంటీ లేదు. అవునా? మార్చుకోవాల్సిన ధర్మం కూడా ఆడవాళ్ళకు ఉంటుంది, మగవాళ్ళకు ఉంటుంది. మగవాడే రాక్షసుడని లేదు, ఆడవాళ్ళు రాక్షసులు లేరా? ఎంతమంది లేరు? నిజంగా నాకు అంటే నవ్వు వస్తుంది నాన్న, కానీ వాళ్ళని చూస్తే బాధేస్తుంటుంది. ఎదురుగా కూర్చొని భార్య కొట్టిందని ఏడ్చిన వ్యక్తులు ఉన్నారు నా దగ్గర, జాతకానికి వచ్చిన వాళ్ళని. భార్య కొడుతుంది, అలా తిడుతుంది, ఇలా తిడుతుందని ఏడ్చిన మగవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితులు ఏం చేయాలి? ఎందుకు వస్తాయి? భార్యాబాధిత సంఘం అని చెప్పి గోదావరి జిల్లాలో ఒక సంఘం ఉంది, తెలుసో లేదో మీకు? భార్యాబాధితుల సంఘం. ఆడవాళ్ళు ఎవరైతే మగవాళ్ళని కొడుతున్నారో తిడుతున్నారో వాళ్ళ దగ్గర ఒక సంఘం పెట్టుకున్నారు. వాళ్ళ పేరుతో మీరు కావాలంటే గూగుల్లో చూడండి. వాళ్ళ పేరుతో ప్రతి న్యూ ఇయర్కి, ఇది మన December 31, January 1కి క్యాలెండర్ వేయిస్తారు వాళ్ళు. ఎందుకు వస్తున్నాయి మరి? ఎందుకు విడాకులు అవుతున్నాయి? నువ్వు సర్దుకొని నీ భర్తతో కాపురం చేసి పిల్లల్ని కానీ ఒక ఇల్లు కొనుక్కొని చక్కగా ప్రశాంతంగా ఉన్న నువ్వు నీ కూతురికో నీ కొడుక్కో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సర్దుకోండి అని ఎందుకు చెప్పట్లేదు? చెప్పకపోవడానికి కూడా అదే బుద్ధి కర్మానుసారేనా అని చెప్తాం కదా. మన బుద్ధి ఎలా ఉంటుందంటే మన కర్మ ఎలా ఉంటుంది, మన బుద్ధి ఎలా ఉంటుంది. ఇవన్నీ నేర్పించకపోవడానికి కారణం కూడా మన తల్లిదండ్రుల్లో జాతకాలు ఉండేటువంటి దోషాలు కూడా. ఇవి వంశపరంపరగా వస్తూనే ఉంటాయి నాన్న, వంశపరంపరగా వస్తూనే ఉంటాయి. కొన్ని రోగాలు వస్తాయి, హెరిడిటీ అని చెప్తుంటాం, ప్రాబ్లం. అవునా? దీనికి ఎండ్ గురువు గారు, ఎండ్ అంటే ఒకటే నాన్న, వాటికి ఉండేటువంటి దోష పరిహారాలు మీకు తెలిసినటువంటి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళండి. తప్పనిసరిగా శుక్రుడికి కుజుడికి శాంతులు ఉంటాయి. అందులో ఇంకోటి కూడా చెప్తాను నేను. ఇప్పుడున్నటువంటి జనరేషన్ 90 నుంచి పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దయచేసి వివాహానికి ముందు ఆడపిల్లలైతే కుంభ వివాహం అని ఒకటి ఉంటుంది. కుంభ వివాహం, కుండకి పెళ్లి చేసుకోవటం, కుండని అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయటం, ఆ కుండని పగలగొట్టడం. ఫస్ట్ మ్యారేజ్ బ్రేకప్. 3 రోజులు బొట్టు పెట్టుకోకూడదు అమ్మాయి, పువ్వులు పెట్టుకోకూడదు, పసుపు వాడకూడదు, దేవుడి దగ్గరికి వెళ్ళి దీపారాధన చేయకూడదు, ఒక పూట భోజనం, ఒక పూట టిఫిన్, ఒక పూట తలస్నానం, నేల మీద పడుకోవాలి. ఇప్పుడు అర్థమైంది కదా. బ్రేకప్ అయితే ఏం చేస్తాం మనం? ఎవరైనా చనిపోతే ఏం చేస్తాం? భర్త చనిపోతే అదే విధంగా 3 రోజుల పాటు నియమంతో ఉండాలి, 4th డే నుంచి చేయాలి. ఇది పెళ్లి కుదిరిన తర్వాత కాదు, పెళ్లి చూపులు చూస్తున్నాం, అమ్మాయికి పెళ్లి అవుతుంది, పెళ్లి చేయాలనుకుంటున్నాం అనే దాన్ని ముందుగానే ఈ కార్యక్రమం చేయండి. అది కూడా శుక్రవారం కానీ మంగళవారం కానీ మాత్రమే చేయండి. ఇది యూజువల్గా కుజదోషం ఉన్న వాళ్ళకి చేస్తారు కదా గురుగారు. అవునా? ప్రతి ఒక్కరికి ఉన్నాయి నాన్న, 100%, దాంట్లో అనుమానమే లేదు. 100% ఎక్కడో చోట శుక్రుడు కుజుడు కాంబినేషన్ ఉంది. 100% 90 నుంచి పుట్టిన ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా చేసుకోవాల్సింది. అదే మగపిల్లలు ఉన్నారు, కదలీ వివాహం, అరటి చెట్టుకు పెళ్లి చేయటం, పెళ్లి చేసి అరటి చెట్టును నరికేసి పక్కన పడేస్తాం. ఇవి చేసుకున్న తర్వాతనే, దయచేసి దీన్ని తప్పుగా భావించొద్దు. ఇది చాలామంది ఈ సెన్సిటివ్నెస్ పెరిగిపోయి ఆ కుండ పగల కొడతారా, పెళ్లి చేసుకోవాలా? మీరు పెళ్ళైపోయి మీ కాపురాన్ని కుండ బద్దలు కొట్టుకునే దాని బదులు ముందుగా పెళ్లి చేసుకుంటూ కుండను పగల కొట్టండి, గొడవలు ఉండవు. ఇది ఎప్పటి నుంచో ఉంటున్న ఆచారం. ఇప్పటిది కాదు నాన్న. ఐశ్వర్యరాయ్ గారు మీకు జిల్లేడు చెట్టుకి పెళ్లి చేసుకున్నారని చెప్పి అప్పట్లోనే యూట్యూబ్లో ఉన్నాయి, ఇప్పటికి వీడియోస్ వచ్చినాయి. అవునా? ఇప్పటిది కాదు ఇది. మనం మన శాస్త్రాన్ని కూడా కామెడీ చేసుకున్నాం. కొన్ని సినిమాల్లో పూర్వకాలంలో గాడిదకిచ్చి పెళ్లి చేయడం, గొర్రెలకిచ్చి పెళ్లి చేయడం, గేదెకిచ్చి పెళ్లి చేయడం, వీటిని కామెడీ చేశారు. అసలు వివాహాలు అవి కావు. ఇవే కుంభ వివాహం, అర్క వివాహం అంటారు. అర్క అంటే జిల్లేడు చెట్టు. జిల్లేడు చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ పోయి మనం కూర్చొని పెళ్లి చేయలేంగా అమ్మాయిని కూర్చోబెట్టి. అంటే అమ్మాయికి ఉన్న దోషాన్ని మనం ప్రత్యక్షంగా జనాలకి బయలు చేసినట్టే కదా, తప్పు కదా అది. కాబట్టి వాళ్ళు ఆడపిల్లలు అంటే సెన్సిటివ్గా ఉంటారు. ఇలా 4 గోడల మధ్యలో ఏదో ఇళ్లలో చేయకూడదు, మళ్ళీ గుళ్ళలోనే చేయాలి. గుళ్ళలో జరిగే రహస్యంగా జరిగే వాటికి వీళ్ళు సెన్సిటివ్గా ఆలోచిస్తుంటే ఇంకా బయలు బయట చేసే వాటికి ఇంకా ఎక్కువ డిప్రెషన్కి వెళ్ళిపోతారు. సో కాబట్టి దయచేసి ఆడపిల్లలైతే కుంభ వివాహం చేయండి, మగపిల్లలైతే కదలి వివాహం చేసుకున్న తర్వాతనే వివాహాలు చేసుకోండి. శుక్ర కుజగ్రహాలకి ఏవైతే ముఖ్యంగా కారణం ఉన్నాయో ఆ గ్రహాల శాంతులు చేయించుకోవడం అనేటువంటిది
తప్పనిసరిగా చేసిన తర్వాతనే పెళ్ళిళ్ళకి వెళ్ళండి. పెళ్ళిళ్ళు అయిన తర్వాత బాధపడేదానికంటే పెళ్ళికి ముందుగానే చేసుకోండి. దయచేసి వీటన్నిటికంటే కూడా పెళ్ళిళ్ళు 25 సంవత్సరాల లోపల వివాహం చేసుకోండి. 25 సంవత్సరాలకు వివాహం చేసుకుంటే ఇద్దరు సంతానం 30 ఏళ్ల లోపల కలిగితే మీకు 50 ఏళ్ళు వచ్చేసరికి మీ పిల్లలకి 20 సంవత్సరాలు వస్తాయి. వాడు చదువుకున్నాడా, ఉద్యోగం చేస్తున్నాడా, వాడికి పెళ్ళయిందా, ఒక మనవడు పుట్టాడా, మనవరాలు పుట్టిందా, చక్కగా ఎత్తుకున్నామా, ఆడించుకున్నామా, ముద్దు మెరుపుని తీరుతుంది. మనమే పెళ్ళి 35 ఏళ్ళకి చేసుకుంటే పుట్టే పిల్లాడు ఇప్పుడు 35 ఏళ్ల తర్వాత ఇప్పుడుండేటువంటి గ్రహస్థితి కావచ్చు, ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, ఆలోచన విధానం కావచ్చు, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోతున్నాయి, ఆడవాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి. వీటి వల్ల సంతానం కలుగుతుందన్న గ్యారంటీ లేదు. సంతానం కలిగిన 40 ఏళ్ళకి సంతానం కలిగింది, మనకు 60 ఏళ్ళు వచ్చేసరికి వాడికి ఎంత వస్తుంది? మహా అయితే 20 ఏళ్ళు వస్తాయి. వాడికి పెళ్ళి కాదు. వాడు కూడా 30 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటాడు. అప్పటికి ఇంకా రాబోయే రోజుల్లో పెళ్ళిళ్ళు ఉంటాయా? గ్యారంటీ లేదు. రాబోయే రోజుల్లో ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఒక్కొక్కడికి 4 5 పెళ్ళిళ్ళు ఉంటాయి. ఎట్లా రాబోయే రోజుల్లోనన్నా ఒక విచిత్రమైన ధోరణి కూడా రాబోతుంది. నేను చెప్తూనే ఉంటాను జనాలందరికీ. ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు డిగ్రీ చదివారు అనుకుందాం, పక్కన ఇంకోటి ఎవరైనా చదివితే ఇంకొక పీజీ చేశాడు అనుకోండి, వాడు పీజీ చేసేటరా, వీడి డిగ్రీనే చేసిందిరా అని చెప్పుకుంటాం కదా. రాబోయే రోజుల్లో వీడికి ఒకటే పెళ్ళాటరా, మా వాడికి 4 పెళ్ళిళ్ళు అని గొప్పగా చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి మనం దిగజారిపోతున్నాం అని చెప్తాం. ఓకే, అర్థమైంది. పెళ్ళిళ్ళు కూడా సశాస్త్రీయంగా చేయించుకోండి. ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వండి. ముహూర్తం ఎప్పుడో 9:30కి అయితే మనం వచ్చేసరికి అమ్మాయి మేకప్ అయ్యేసరికి 12:30, అబ్బాయి ఫోటోలు దిగి వచ్చేసరికి 1 గంట, మిట్ట మధ్యాహ్నం తద్దినాలు పెట్టే వేళల్లో పెళ్ళిళ్ళు చేసుకుంటే మీ పెళ్ళిళ్ళు పెటాకులు అవ్వకుండా పెళ్ళిళ్ళు లాగా ఎందుకుంటాయి? ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వడం అంటే ఏంటి? ముహూర్తము, సుముహూర్తము అంటే సు అంటే మంచి, ముహూర్తం అంటే సమయం. గ్రహాలు అన్నీ ఆ లగ్నాన్ని శుభవీక్షణతో చూస్తున్నటువంటి సమయాన్ని సుముహూర్తం అంటాం. ఆ సుముహూర్తం దాటవేసిన తర్వాత మిట్ట మధ్యాహ్నం తద్దినాలు పెట్టే సమయంలో పెళ్లి చేసుకుంటే పెళ్లిలాగా ఉంటుంది అది. అప్పుడు వచ్చి పంతులు దా 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 హడావిడి హడావిడి జీలకర్ర బెల్లం పెట్టే తాళి కట్టే, ఏంటది? పెళ్ళా ఏమన్నా? 2 జీవితాలు, 2 కుటుంబాలు, 2 వ్యవస్థలు, ఇవన్నీ వాటి మీద ఆధారపడ్డాయి కదా. ఎంత బాధపడుతుంటారు ఇవన్నీ, అవునా? కాబట్టి దయచేసి వివాహ వ్యవస్థకి ఇవ్వవలసినటువంటి గౌరవం ఇవ్వండి. వాటికి చేయవలసినటువంటి విధానంలో తప్పనిసరిగా అందరూ నడవండి దయచేసి. ఖచ్చితంగా గురుగారు, చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.